ఎన్టీఆర్ అన్న కొత్త లుక్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇదేంది అన్న ఎలా మారిపోయిండు, ఇంత బక్కగా మారిపోయిండు, మొహం కూడా మారిపోయింది ఏంటి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేసేటటువంటి ప్రతి లుచ్చగాడికి ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మేము మా ఎన్టీఆర్ అన్న దగ్గర నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేమేం ఎక్స్పెక్ట్ చేస్తానో అన్నకైతే క్లియర్గా క్లుప్తంగా తెలుసు. ఎప్పుడు అదే రొటీను, ఎప్పుడు అదే డైలాగులు, ఎప్పుడు అదే లవడాల సినిమాలు తీసే కన్నా ఒక న్యూ లుక్తో అన్నకి లుక్ మార్చడం కొత్త ఏం కాదనమాట. అశోక్ సినిమాలో ఎన్టీఆర్ అన్న ఎలా ఉండేవాడు, మన రాఖీ సినిమాలో ఎలా ఉండేవాడు, కంత్రి సినిమాలో ఎలా ఉన్నాడు, యమదొంగ సినిమా ఎలా ఉన్నాడు, త్రిబుల్ ఎలా ఉన్నాడు, బృందావనంలో ఎలా ఉన్నాడు, మన జనతా గ్యారేజ్లో ఎలా ఉన్నాడు, డిఫరెన్స్ చూడండి. ఎప్పుడు ఒకే లుక్తో రావాలి అనేటటువంటిది రొటీన్. సో అభిమానులు కొత్తగా ఏదో కోరుకుంటారో, కొత్తగా ఏదో మార్చాలి అని చెప్పి తన జీవితాన్నే పనంగా పెట్టి బక్కగా అవ్వాలంటే ఎంత బక్కగా అంటే అంత బక్కగా అవుతా, మన బాడీ తగ్గించుకునేటటువంటి బాధ్యత నాదే, నా ఫ్యాన్స్కి నచ్చేలా చూపించే బాధ్యత నీళ్ళు అని చెప్పి తనైతే చాలా అంటే చాలా డెడికేషన్ పెట్టి తన జీవితాన్ని అడ్డంగా పెట్టి ఇంతలా కష్టపడుతున్నాండి. మనమైతే లేపాలి. ట్రోల్ చేయడం అయితే ముమ్మాటికి తప్పనమాట. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. వన్స్